హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇదైతే 31st రోజు నైట్ మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి వీడియో అనమాట. 2 వీడియోస్ ఉన్నాయి. ఇదైతే పార్ట్ 1 లాగా అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకా ఎట్లా ఎక్కువ లెంత్ ఉన్నా చూడరు కదా అని చెప్పేసి 2 పార్ట్స్ లాగా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ 31st రోజు నైట్ అయితే మేము ఒక 5 ఫ్యామిలీస్ అలా కలుసుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇంకా మొత్తం రిలేటివ్సే. సో అందరం నైట్ కలుద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇంకా పానీపూరి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా హోమ్ మేడ్గా చేసుకుందామని చెప్పేసి పానీపూరి ఆల్రెడీ దాంట్లోకి కర్రీ అండ్ వేరే వదిన తీసుకొని వచ్చిందనమాట. సో ఇంకా జస్ట్ పానీపూరి మాత్రం ఇక్కడ ఇంకా మేము ఫ్రై చేసుకొని తిందామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో అవైతే భలే ఉన్నాయి. నేను ఎప్పుడో జున్ను పుట్టకముందు ఒక్కసారి ఇంట్లో ట్రై చేశాను. ఇంకా తర్వాత అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. బాగా వచ్చింది టేస్ట్, కానీ అప్పుడు ఏమో ఇంకా తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు. సో నేనైతే చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను పానీపూరి. చాలా సంవత్సరాలు అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఒక ఖాతానే మెయింటైన్ చేసేవాళ్ళం అనమాట, ఫ్రెండ్స్ అందరం కలిసి పానీపూరి బండి దగ్గర. అట్లాంటిది నాకు వరంగల్లో అంత బాగా అనిపించింది పానీపూరి ఎక్కడ. నేను అసలు టేస్ట్ 1-2 సార్లు ట్రై చేశాను, నాకు నచ్చలేదు. ఇంకా అసలు ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట నేను పానీపూరి. సో ఇట్లా హోమ్ మేడ్ది అయితే చాలా బాగుండింది. చాలా ఇయర్స్ తర్వాత నేను పానీపూరి టేస్ట్ చేశాను. నేనైతే ఫుల్గా తిన్న పానీపూరి, నాకు బాగా నచ్చింది. సో ఇంకా ఇక్కడ పానీపూరి అన్ని బయట పెట్టేసుకొని తింటున్నాం అనమాట. ఫస్ట్ అందరూ రాలేదు, కొంతమంది వరకే వచ్చారనమాట. కొంతమంది లేటుగా వచ్చారు. లాస్ట్కి వచ్చిన వాళ్ళకి పానీపూరి లేదనమాట, అయిపోయింది. చాట్ ఒకటే ఉంటే ఇంకా చాట్ లాగా తినేశారు. బాగుందా? పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. నా జున్ను అయితే దాంట్లో కర్రీ ఏం తినలేదు, కానీ ఓన్లీ ఆ పూరీస్ మాత్రం తినేశాడు. కారం లేకుండా ఉంటాయి కదా, సో ఓన్లీ పూరీస్ వరకే తినేశాడు. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను చెప్పి మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట ఫోన్ అటు ఇటు షేక్ చేస్తూ వీడియో తీయకని చెప్పి అరుస్తున్నాడు అనమాట. సో అందుకే అట్లా వస్తుంది. చాలా అంటే చాలా బాగుండింది పానీపూరి. చాలా ఇయర్స్ తర్వాత తిన్నా. నేను ఇంట్లో ఉండింది, బట్ ఆలూస్ లేక నేను చేయట్లేదు అనమాట. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఇంకా అట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళ వరకు పానీపూరీస్ మొత్తం అయిపోయాయి. ఓన్లీ చాట్ ఒకటే మిగిలిపోయింది వాళ్ళకి. పానీపూరి తినేసాము. ఇంకా తిన్న తర్వాత మీన్వెల్ నేను ఆల్రెడీ వెళ్ళేసరికి 6కి అనుకున్నాము అందరం వెళ్దామని చెప్పేసి, బట్ జున్నుకి ఆ రోజు జ్వరం వచ్చింది. సో హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ఒక 2-3 అలా తిరిగితే మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నాము, బట్ డాక్టర్స్ ఎక్కడ లేరనమాట ఆ రోజు. సో ఇంకా ఆల్రెడీ ఒక సిరప్ డాక్టర్ ఇచ్చింది, అంతకుముందు ఇచ్చింది ఉండింది, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి చూపిద్దామని వెళ్తే ఎక్కడ డాక్టర్స్ లేరనమాట. ఒక 2-3 హాస్పిటల్స్ అలా తిరిగాము. ఇంకేం అసలు అది అర్థం కూడా అది మొత్తం ముగ్గేస్తుంది. అది పెట్టింకోటి ఆడే ఆటకి వాళ్ళు మనల్ని ముట్టుకొని రాగరా, అలా ఆడుకుంటున్నారు. ఆడుకొని మామ దగ్గర ట్రైన్ చూపిస్తాడండి. మామ ట్రైన్ జ్వరం వచ్చింది వాడికి. నీకేమైంది చెప్పు, నీకేమైంది జున్ను? గోళీలు ఉంటాయి చూడు, మళ్ళీ ఇంకో ఇక్కడ ఉంటుంది కదా లోపల డబ్బా ఉంటే డబ్బా బాగుంది కట్టడు. పానీపూరి భలే ఉండే. మీరు అందరు మిస్ అయ్యండి, మేము ఇక్కడ పెట్టుకొని తిన్నాం బండిలాగా. మరి మీరు 8-9 ఇంటికి వస్తే 7 ఉంటుంది
తిన్నాం, మంచి తిన్నాం. సో ఇంకా వెనకొచ్చిన వాళ్ళకి ఓన్లీ ఆ బఠానీ చాట్ మాత్రమే మిగిలిందనమాట. వాళ్ళకి చెప్తూ ఉన్నాం మేము, అన్నయ్య వాళ్ళందరికీ చాలా బాగుండింది, మీరు మిస్ అయ్యారని చెప్పేసి. లేట్గా వచ్చిన వాళ్ళకి దొరకలేదనమాట పూరీస్. ఉన్నాయి బట్ ఇంకా అక్కడికే డిన్నర్ టైం అయిపోయింది, ఇంకా ఆల్రెడీ చిప్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాట్ ఓన్లీ చాట్ వరకే తిన్నారు ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళు. సో ఇంకా మేము ఇక్కడైతే మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అలాగే బగారా చేసుకుందామని చెప్పి ముందే డిసైడ్ అయ్యాం అందరం. సో ఇంక ఇక్కడ బగారాకి ప్రిపేర్ చేస్తున్నారనమాట. మామూలుగా ఆ బగారా దినుసులు అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మనకి వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత సాల్ట్ అవన్నీ వేసుకొని బాస్మతి రైస్ వేసేసుకోవడమే. మేము అరౌండ్ లంచ్ చేసేవరకు 31st రోజు నైట్ 11:30 11:40కి అలా తిన్నాము. అప్పటి వరకు మామూలుగా ముందు నుంచి ఏవైనా ఇలా పానీపూరి అని లేదంటే స్నాక్స్ చిప్స్ అవి ఏవో ఒకటి తింటూనే ఉన్నాము, మేమైనా పిల్లలైనా. సో ఇంకా ఎవరికి ఆకలి ఇవ్వలేదు. జున్నుకి మాత్రం నేను ఆల్రెడీ సాంబార్ చేసిందనమాట అక్క మేము వెళ్ళేసరికి. సో ఫస్టే జున్నుకి సపరేట్గా వైట్ రైస్ వండి పెట్టేసి జున్ను వరకు సాంబార్ వేసి తినిపించాను నేను ముందే. అసలు ఆ రోజు మార్నింగ్ నుంచి జున్ను సరిగా ఏం తినలేదు, ఇంకా పిల్లలు చూసుకుంటూ మొబైల్కి వచ్చేపు మొబైల్ చూపిస్తూ అలా ఏదో తినిపించాను, ఇంకా తర్వాత ఇంకా అసలు తినడం చెప్పేసి. సో జున్ను అయితే అలా పప్పుచారుతో తింటూ ఉన్నాడు. ఈ 31st రోజు నైట్ అయితే మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అవి మొత్తం ఒక వీడియో నేను ఏమేమి గేమ్స్ ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇందులో టైం సెట్ అవ్వదు, ఇందులో ఓన్లీ వంటలు అండ్ అలాగే మేము కొన్ని ఫస్ట్ వేసిన క్లిప్పింగ్స్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ అట్లాంటివి కొన్ని చూపిస్తాను. అండ్ ఈ బగారా కూడా నేను ఓన్లీ రైస్ బియ్యం వేసేంత వరకే తీసినట్టున్న వీడియో, తర్వాత తీయలేదు అనుకుంటా. ఇంకా డ్యాన్స్ అవన్నీ ఆటలలో పడి ఈ వీడియో సంగతి మర్చిపోయాను నేను. ఇంతవరకే తీసినట్టున్నాను, తర్వాత తీయలేదు. ఇంకా రైస్ మనకి బాగా వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసేసుకొని ఇంకా ఉడికించుకోవడమే అనమాట. సో ఇంకా మీన్వైల్ ఇక్కడ రైస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి రైస్ వండారు. యాక్చువల్గా ఈ వీడియో నేను అటు ఇటు అయిపోయింది. సో చికెన్ ఫ్రై చేస్తున్నారనమాట. ఫస్ట్ 6కి అనుకున్నాము, నాకు లేట్ అయింది. అట్లాగే ఇంకొక 2-3 కూడా లేట్గానే వచ్చారు. సో ఇంకా మేము వెళ్ళేసరికి అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ అంటే మటన్ ఒకటి రెడీ అవుతుంది అండ్ మిగిలినవి ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఉంచారు. ఇంకా మేము అట్లా బయట కూర్చొని అలా ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ మటన్ కర్రీ ఉంది కాబట్టి ఇది జస్ట్ ఫ్రై లాగా చేసుకుందామని చెప్పేసి ఫ్రై అనుకున్నాము. సో ఇక్కడ ఇంకా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసి ఫ్రై చేసుకుంటుంది అనమాట. మా సిస్టర్ మా అక్క చేసిందనమాట ఫ్రై కూడా. ఫస్ట్ అంటే రైస్లోకి కర్రీలోకి అని చెప్పి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెడితే మర్చిపోయి మొత్తం వేసేసిందంట. తర్వాత వెంటనే గుర్తొచ్చి మళ్ళీ రైస్లోకి కావాలి కదా అని చెప్పి తీసేసింది. సో అందుకే అక్కడ మళ్ళీ కొన్ని తీసిందనమాట ఆనియన్స్. సో మనకి ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవడమే. సో ప్లీజ్ అండి, ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ కలిపి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట మన ఛానల్లో. ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కొంచెం లేట్గా చెప్తున్నా కానీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి January 1st రోజు. బట్ ఇంకా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ అవ్వాల్సింది, కొంచెం ఫెస్టివల్ రిలేటెడ్ వర్క్స్ అవన్నిటి వల్ల లేట్ అవుతుంది. ఇవాళ కూడా ఉండింది వర్క్, బట్ ముందు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ కంప్లీట్ చేద్దాం అప్లోడ్ చేసిన తర్వాత అని చెప్పేసి ఆ వర్క్ పక్కన పెట్టేసి ముందు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చి. సో అది మీన్వైల్ ఇంకా పిల్లలందరూ అందరూ ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారనమాట. పక్కన ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ గీరుకుంటూ అలా వచ్చి వాళ్ళ మదర్స్కి అట్లా వేరే వాళ్ళ మదర్స్కి కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఉన్నారు పిల్లలు. సో పిల్లలు కూడా పడుకోకుండా బాగా ఎంజాయ్ చేశారనమాట. 1:30 వరకు ఉన్నారు నిద్రపోకుండా ప్రతి ఒక్కళ్ళు. జున్నునే 11:30 12 వరకు అట్లా ఉండి పడుకున్నాడు. జున్ను కొంచెం ఫీవర్ ఉండి కొంచెం డల్గా ఉండి నా దగ్గరికి కానీ మా హస్బెండ్ దగ్గరికి తప్ప వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదనమాట.
సో నిద్రపోమంటే నిద్రపోడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మేమిద్దరం అట్లా ఎత్తుకుంటూ మేనేజ్ చేస్తూ ఉన్నాము. తర్వాత కొద్దిసేపటికి పడుకున్నాడు. అండ్ నేను జున్నుకి అన్నం తినిపిస్తూ ఉన్నానన్నమాట. వీడియో కూడా ఇంకా నాకు హెల్ప్ చేసింది వదిన వీడియో తీయమని చెప్తే. సో ఇంకా జున్ను ఆ రోజు ఫుల్ క్రాంకీగా ఉన్నాడు. సో ఇంకా వేరే ఏం చూపించిన పిల్లలతో చూపిస్తూ ఆడుకోమన్నా ఇంకా ఆడుకోకుండా అట్లనే ఉన్నాడనమాట. ఇంకా మొబైల్లో ఏదో ఒకటి పెట్టి తినిపిద్దాం, ఫస్ట్ తినాలి, మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదు అసలు. సరే ఏదో ఒకటి తింటే చాలే అని చెప్పేసి తినేంతసేపు అయినా కొంచెం మొబైల్ చూపిద్దామని చెప్పి అట్లా చూపించాను అంతే. ఎక్కువసేపు ఏం చూడు, తిన్నంత వరకే చూస్తాడనమాట. సో ఇంకా జున్నుకి తింటే మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా, సో అదనమాట. ఇంకా మనకి ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మసాలా అండ్ కారం ఉప్పు అవన్నీ వేసేసుకొని మంచిగా కొత్తిమీరతో అన్నీ గార్నిష్ చేసేసుకొని తినేయడమే. ఫ్రై కూడా చాలా బాగుండింది. మటన్ రెసిపీ అయితే నేను ఏం వీడియో తీయలేదండి. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేసి సగం అయిపోయింది ప్రాసెస్. ఇంకా లేట్గా వెళ్ళానని చెప్పాను కదా, సో ఇంకా ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి దాని వీడియో జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. నేను డిన్నర్ చేసేటప్పుడు కూడా ఏం క్లిప్పింగ్స్ ఏం తీయలేదు. డిన్నర్ చేసే ముందు కొద్దిసేపు డాన్స్లు అవి వేసేసుకొని తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. అప్పటికే 11:30 దాటిపోయింది, 11:40 అట్లా అవుతుంది. సో ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉంటారు కదా, అండ్ ఇంకా అట్లా అప్పటికే లేట్ అయిపోయిందిలే అని చెప్పేసి ఇంకా అసలు నాకు వీడియో కూడా ఏం గుర్తు రాలేదు, వీడియో కూడా ఏం తీయలేదు అప్పుడు. సో తిన్న తర్వాత మళ్ళీ చాలా మంచి ప్రోగ్రామ్ ఒకటే అనుకున్నాం మేము. తిన్న తర్వాత గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి ఇంకా ఎగ్జైట్మెంట్లో కూడా ఫస్ట్ తినేసి ఫాస్ట్గా అందరం ఆడుకున్నాం. ఇంకా వీడియో కూడా ఏం తీయలేదు అనమాట. లాస్ట్కి కొత్తిమీర అండ్ పుదీనా వేసేసింది. సో అదనమాట చికెన్ ఫ్రై, చాలా బాగుంది. ఇప్పుడు పెట్టినది మర్చిపోయినక్క. సో వేసిన క్లిప్పింగ్స్ కూడా నేను కొన్ని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ లాంగ్ వీడియోస్లో కూడా కొన్ని క్లిప్పింగ్స్ చిన్నవి అప్లోడ్ చేశాను అనమాట. వీళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. నేను ఫస్ట్ స్టార్ట్ చేసి పిల్లలు వేస్తుంటే ఇంకా పిల్లలతో పాటు వేద్దాంలే అని చెప్పేసి వేస్తూ ఉన్నాను. ఇక్కడ మా హస్బెండ్ అసలు రాడు డ్యాన్స్ వేయడానికి. ఏదో అక్కడక్కడ వచ్చి మెరుపు తీగలాగా ఒక 2 స్టెప్పులు వేసి వెళ్ళిపోతాడు అనమాట, అంతే. ఎక్కువసేపు వేయడు, అసలు రాడు ఎక్కువ డ్యాన్స్ చేయడానికి. సో ఇక్కడ అదే లాగుతున్నాం మేమందరం, డ్యాన్స్ చేయి అని చెప్పేసి. జున్నుకి ఒక సైడ్ నిద్ర వస్తుంది, బట్ అస్సలు పడుకోవట్లేడు అనమాట. పడుకోబెడదామని చెప్పేసి చూస్తుంటే ఇంకా నా దగ్గర మా హస్బెండ్ దగ్గర అని చెప్పాను కదా, అట్లా మేము ఇద్దరం మార్చుకొని ఎత్తుకుంటూ ఉన్నాము. ఇంకా మీన్వైల్ ఇక్కడ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కొన్ని స్టెప్స్ అట్లా వేసేసి డిన్నర్ అంతా చేసేసిన తర్వాత కేక్ కటింగ్ కరెక్ట్గా 12కి న్యూ ఇయర్ చెప్పేసుకొని కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. పిల్లలతో అస్సలు అవ్వని పని అది. మేము కట్ చేస్తామని అరుస్తూ ఉన్నారు. మేము ఇందాక అరిచింది కూడా నేను చాలా సౌండ్ తగ్గించి పెట్టాను అనమాట. మొత్తం సౌండ్ పెడితే మీరు భరించలేరు, చాలా సౌండ్ తగ్గించి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా చాలా గోలగా ఉండింది. ఇది కూడా కొంచెం మ్యూట్ చేసేస్తున్నాను. ఇంకా వెనక సాంగ్స్ రన్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అందుకే పిల్లలు అసలు వినట్లేదు. ఇంకా అట్లా కాదని చెప్పేసి 2 నైఫ్స్ తెచ్చి, ఒకటి గర్ల్స్కి ఒకటి బాయ్స్కి అని చెప్పేసి అట్లా గర్ల్స్కి ఒకటి బాయ్స్కి ఒకటి ఇస్తే ఇంకా అట్లా కట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అది తర్వాత వెంటనే మళ్ళీ కేక్ తినాలని గోల. సో కట్ చేసి ఇచ్చేదాకా కూడా ఆగట్లేరు ఎవ్వరు పిల్లలు. ఇంకా అంతే కదా పిల్లలు అంటే. సో ఇంకా వాళ్ళకి కేక్ ఇచ్చేసి మేము కూడా అందరం కేక్ తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అనమాట. గేమ్స్ అవనివ్వండి, డ్యాన్స్ అవనివ్వండి. సో అట్లా స్టార్ట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. 1:30 వరకు ఉన్నట్టున్నాము. సో మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని ఏం లేదు.
కాకపోతే ఏంటి అంటే జస్ట్ అందరం కలిసి అట్లా సరదాగా ఉండడానికి అనమాట, అంతే. నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో మేమందరం అలా మనీ కొంచెం కొంచెం అట్లా షేర్ చేసుకొని కేక్ తెచ్చుకొని డీజే పెట్టుకొని అట్లా మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట హాస్టల్లో. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఇట్లా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం వీళ్ళే, నాకు ఇంకా బయట ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు, అసలు లేరు నాకు ఇక్కడ. మొత్తం ఖమ్మం హైదరాబాద్ కాబట్టి నేను చదివింది, నాకు వరంగల్లో అసలు ఫ్రెండ్స్ లేరనమాట. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఇంకా ఇక్కడే అనమాట, మొత్తం రిలేటివ్స్లోనే. సో అట్లా మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ స్టెప్స్ ఏవేవో వచ్చినవే 4 స్టెప్స్ అట్లా రిపీట్ చేస్తూ కొన్ని కపుల్ గేమ్స్, కపుల్ డాన్సెస్, అట్లా కొన్ని జోక్స్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని గేమ్స్ అనుకున్నాము, బట్ అప్పటికే ఇంకా పిల్లలకి నిద్ర వస్తుంది అని అంటున్నారనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి కొంతమందికి నిద్ర వస్తుంది, టైర్డ్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇది వీకెండ్ అట్లా కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, సో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి ఇంకా టైం నిద్ర సరిపోదు కాబట్టి ఇంకా వీకెండ్ వస్తే ఇంకా బాగుండేది అనిపించింది. సో అట్లా ఫుల్గా ఎవరి గోల వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ పార్ట్ ఇంకా కొంచెం ఫన్నీగా వస్తుంది అనమాట, నెక్స్ట్ వీడియో అది సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఇట్లా చిన్న పిల్లలం పెద్దవాళ్ళం తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఫుడ్ తినేసాక అరిగేదాకా ఎగురుతూనే ఉన్నాం ఇంకా. అండ్ ముందే మేము స్నాక్స్కి కూడా పానీపూరి అండ్ అలాగే మిర్చి బజ్జీ, గారెలు, ఇంకా ఏంటి చిప్స్, చెకోడీలు ఇవన్నీ ఏదో ఒకటి తింటూనే ఉన్నామన్నమాట. అందుకే పిల్లలు కూడా ఎక్కువ ఆకలి అని చెప్పి ఏం గోల చేయలేదు, ఏదో ఒకటి తింటూనే ఉన్నారు పిల్లలు కూడా. సో అందుకే 11:30 వరకు అట్లా ఉన్నాం మేము ఏం తినకుండా. సో హ్యాపీగా ఎంజాయ్ చేసాము.